హలో అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ పద్మా కిరణ్ వ్లాగ్స్. మార్నింగే బెంగుళూరు పోర్ట్ చూసేద్దామని చాలా హుషారుగా రెడీ అయిపోయాము. క్యాబ్స్ కూడా బుక్ చేసేసాం కానీ ఒక్క క్యాబ్ కూడా బుక్ అవ్వలేదు. ఎందుకంటే ఇదేం పెద్ద నిరసించే విషయం కాదులేండి. ఎందుకంటే బెంగుళూరులో మనకు అవసరమైన టైంలో క్యాబ్స్ బుక్ అవ్వకపోవడం అనేది వెరీ కామన్. ఇంకా ఆటో తీసుకొని హుషారు ఏమాత్రం తగ్గకుండా వెళ్ళిపోయాము. తీరా వెళ్ళాక ఆటో వానికి బెంగుళూరు పోర్ట్ దగ్గర దింపండి అంటే అక్కడ ఏం ఉండదు మేడం, చూడడానికి ఒక గోడ తప్ప అని తనకు వచ్చిరా అని తెలుగులో చెప్పి మాకొక టిప్పు సుల్తాన్ ప్యాలెస్ అని ఉంటే అక్కడ దింపేశాడు ఆయన. ఇక్కడ చూడడానికి ప్యాలెస్ అయినా ఉంటుంది మేడం, అక్కడైతే గోడ తప్ప ఏమి ఉండదు అని దింపేశారు. అక్కడ దిగి 20 రూపీస్ టికెట్ పెట్టి మరీ లోపలికి వెళ్ళి చూస్తే ఏం లేదండి అక్కడ. ఇంకా హుషారంతా అయిపోయి నీరసంగా ఇంకా అయినా ఆటోవాడు అబద్ధం చెప్పాడేమో, అక్కడ ఏమీ ఉండదని చెప్పి అక్కడ ఆయనకి పోర్టుకి వెళ్ళాలండి అని అడిగితే ఆయన ఏమన్నారంటే మీకు 3 ప్లేసెస్ తిప్పుతాను మేడం 100 రూపీస్కి అన్నారు. అబ్బో బంపర్ ఆఫరే అనుకుని ఓకే అనేసాము. సో ఫైనల్‌గా బెంగుళూరు పోర్ట్‌కైతే వచ్చేసాము. అయితే ఇది టిప్పు సుల్తాన్ ప్యాలెస్ నుంచి ఎంతో దూరం కాదండి. పక్కనే ఉంది. వాకబుల్ డిస్టెన్స్‌లోనే ఉంది. కాకపోతే మాకు తెలీదు కాబట్టి మేము ఆటో తీసుకున్నాము. తీరా పోర్ట్ లోపలికి వెళ్ళాక పూర్తిగా అసలు ఆశలన్నీ అడియాసలైపోయాయి అనుకోండి. ఎందుకంటే పోర్ట్ అనగానే నేనేమో గోల్కొండ పోర్ట్ రేంజ్‌లో ఊహించుకున్నాను. కానీ ఇక్కడైతే చుట్టూ ఒక గోడ, లోపల చిన్న గడ్డి తప్ప ఇంకేం లేదు. మెయిన్‌గా ఎవరైనా తెలియని ప్లేసెస్ చూడాలనుకుంటే మాత్రం గూగుల్ మ్యాప్స్‌లో ఉన్న ఫోటోలు చూసైతే అస్సలు మోసపోకండి. ఎందుకంటే మాలాగే బకరా అయిపోతారు. కూడా గూగుల్ మ్యాప్‌లో ఫోటోస్ చూసే వచ్చాము. తీరా ఇక్కడ చూసాక నాకేమర్థమైందంటే వాళ్ళున్న ఒక్క గోడనే అటు తిప్పి, ఇటు తిప్పి ఫోటోలు తీసి గూగుల్‌లో అప్‌లోడ్ చేశారనైతే నాకు అర్థమైంది. యాక్చువల్ థింగ్ ఇక్కడ ఏంటి అంటే వాస్తవానికి వీళ్ళు పోర్ట్‌నంతటిని క్లోజ్ చేసేసారు. అండ్ దాన్ని పీపుల్‌కి యుటిలైజ్ అయ్యే విధంగా హాస్పిటల్ కింద కన్వర్ట్ చేశారని మాకు ఆ ఆటో అంకుల్ చెప్పారు. పోతే ఆయన వచ్చిరా అని తెలుగు, హిందీలో చెప్పడం వల్ల నాకైతే అంత బాగా అర్థం కాలేదు గానీ, ఫోటోస్ చూసి ఎగేసుకొని మాత్రం ఎక్కడికి ఎళ్తే మాత్రం బకరాలయిపోతామని మాత్రం క్లియర్‌గా అర్థమైంది. ఇంకా ఆటో అంకుల్ 3 ప్లేసెస్ తిప్పుతా అన్నారు కదా! సెకండ్ ప్లేస్ ఏదో తీసుకెళ్ళమని చెప్పాము. ఆయన ఏం చెప్పారంటే ఇక్కడ ఒక పెద్ద హ్యాండ్లూమ్ షాపింగ్ మాల్ ఉందన్నారు. షాపింగ్ మాల్ పేరు వినగానే మా ఆయన తుల్లిపడి మరీ వద్దురా బాబు కావాలంటే ఇంకో రూ. 100 ఎక్స్‌ట్రా ఇస్తాను గానీ, ఆ థర్డ్ ప్లేస్ దానికే డైరెక్ట్‌గా తీసుకెళ్ళిపో అనేసారనమాట. సో, ఆ థర్డ్ ప్లేస్ అయితే ఏదో కాదండి కబ్బన్ పార్క్. మేము ఇంతకు ముందే దీనికి వెళ్ళాము. కానీ ఇంకా ఆ రోజు ఎలా టైమ్ స్పెండ్ చేయాలో తెలియక ఇంకా సరేలేండి కబ్బన్ పార్క్‌లో దింపేయండి అని చెప్పాము మేమైతే. సో, కబ్బన్ పార్క్‌లో వేదు అయితే బాగా ఆడుకున్నాడు. మేమైతే బాగా రిలాక్స్ అయ్యాము. చక్కగా రెస్ట్ తీసుకొని కూర్చున్నాము ఆ పచ్చని చెట్ల మధ్యలో. కబ్బన్ పార్క్‌లో మేమేం చూసాము, ఆ రోజు మాకెలా గడిచిందనేది నెక్స్ట్ వీడియోలో పెడతాను. వేదు అయితే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేశాడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫస్ట్ టైం కానీ నా ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ డూ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. మీకు ఎప్పుడైనా ఇలా జరిగిందా? గూగుల్‌లో ఫొటోస్ చూసి ఏదో ఉందనుకొని వెళ్ళాక అక్కడ ఏమీ లేక డిసప్పాయింట్ అవ్వడం అనేది అయితే మీకు జరిగిందా? మీకు కానీ జరిగితే తప్పకుండా కామెంట్‌లో షేర్ చేయండి. నేనైతే చాలా డిసప్పాయింట్ అయ్యానండి.